విధానాలు, సిద్ధాంతాలలో కూడా సొంత ఆలోచన లేని వెర్రి దేశం పాకిస్తాన్ అని మరొకసారి నిరూపించుకుంది. మనకు బిపిన్ రావత్ త్రివిధ దళాల అధిపతిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు. 2:30 యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని. ఎవరు? పాకిస్తాన్, చైనా ప్లస్ భారతదేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు. చైనా అభిమానులు, పాకిస్తాన్ అభిమానులతో కూడా యుద్ధం చేయాల్సొస్తుందని 2:30 యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుండేవాళ్ళు. దాన్ని కాపీ కొట్టినటువంటి పాకిస్తాన్‌కి సంబంధించిన రక్షణ మంత్రి ఖవాజా ఎవరైతే ఉన్నాడో ఆసిఫ్, ఇంతకుముందు కూడా కారు కోతలు చాలా కూశాడు. ఇప్పుడు మేము 2 దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశాలతో ఏకకాలంలో యుద్ధం చేయగల సత్తా పాకిస్తాన్‌కుంది అని చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తానోళ్ళు పాతకాలపు తుపాకులు పట్టుకొచ్చి పాకిస్తాన్‌లోని లేపేస్తుంటే, పారిపోయిన బతుకులు పాకిస్తాన్ సైన్యానిది. లొంగిపోయిన బతుకులు పాకిస్తాన్ సైన్యానిది. అక్కడున్నటువంటి యుద్ధ ట్యాంకుల్ని తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్. 115 శవాల్ని అప్పజెప్పిపోయారు తాలిబన్లు. అంత వాళ్ళ చేతుల్లోనే గెలవలేక ఖతార్‌ని, సౌదీ అరేబియాని బతిమిలాడి అడిగి ఆఫ్ఘనిస్తాన్ కొద్ది 2 రోజులు ఆపమనండి మమ్మల్ని చంపకుండా అని అడుక్కున్న పెచ్చ దేశం అది. అట్లాగే భారతదేశం సాచి కొడితే అక్కడ ఉన్నటువంటి యుద్ధ విమానాలతో కూడినటువంటి వాళ్ళ ఎయిర్ బేస్‌లన్నీ పనిచేయడం మానేస్తే అమెరికాని బతిమలాడుకుని భారత్‌కి చెప్పండి అని అడిగితే భారతదేశం కుదరదని చెప్తే వాడినే మాతో మాట్లాడమంటే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి మిలిటరీ అధికారులతో భారతదేశానికి మాట్లాడిచ్చి అయ్యా వదిలేసేయండి మమ్మల్ని ఇప్పటికే చావు దెబ్బ తిన్నామని బతిమలాడి చెప్పించుకుని వదిలించుకుని ఆ తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో మేమే గెలిచామని ప్రచారం చేసుకున్నటువంటి దిక్కుమాలిన దేశపు డైలాగులు అట్టున్నాయి.